మిత్రమా, నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తర్వాత పరిగెత్తినా ప్రయోజనముండదు. గెలుపు భారమైనా భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. బతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటాయి. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే, ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. నీ జీవితంలో కొందరు దీవెనల్లా వస్తారు, మరికొందరు పాఠాల్లా వస్తారు. జీవితం పరిపూర్ణమవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి. గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు: ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. ఇక చుట్టూ ఉన్నవాళ్ళు మనకు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. ఈ పొరపాటు చేయలేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నించడం లేదన్న మాట. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు. ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవమే మీకు మార్గదర్శి. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. దేవాలయంలో, విగ్రహంలో కాక నిరుపేదలలో, బలహీనులలో భగవంతుడిని దర్శించే వారంటే దేవుడికి ఇష్టం. సాటి మనిషికి సాయం చేయని వాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించినా వ్యర్థమే. అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది. అసంభవమని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు, నీవు తప్పు చేస్తే ఒప్పుకో. కొత్త లక్ష్యాన్ని గాని, కొత్త కలను గాని ఆహ్వానించడానికి వయసు మీరడమంటూ ఉండదు. నోరుజారిన మాట, చేజారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరే వరకు శ్రమించండి.